సాయంత్రం 4 అయింది అంటే ఏదో ఒక స్నాక్ పడాల్సిందే. సో, ఎవ్వరికైనా ఏదో చాయ్‌తో పాటు కానీ, లేకుంటే ఉట్టిగా అయినా సరే ఇలా తినాలి అనిపిస్తుంటుంది. అదే వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు చలికాలం కానీ, వర్షాకాలం కానీ ఇంకా ఎక్కువ క్రేవింగ్స్ అవుతా ఉంటాయి కదా! సో, మనం ఇప్పుడు స్ట్రీట్ స్టైల్‌లో బజ్జీ కాకుండా ఇలా మసాలా వడ చేస్తారు కదా! సో, ఆ మసాలా వడ ఎలా చేయాలి అనేది రెసిపీ చూసేద్దాం పదండి. సో, ముందుగా శనగపప్పు అనేది తీసుకున్నాను. శనగపప్పు ఇంకా పల్లీలు ముందు ఒక 4 అవర్స్ అనేది నానబెట్టుకోవాలి. ఇవి కొంచెం పల్లీలు ఒక కప్పుకి ఒక గుప్పెడు పల్లీలు మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో, ఇలా నానబెట్టుకుని పక్కకు పెట్టుకున్నాక మనం దాంట్లో ఒక మిక్సర్ జార్‌లో అల్లం, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు అనేది ఇవి వేసి ఫస్ట్ వీటిని మంచిగా గ్రైండ్ చేసేసుకోండి. ఇవి గ్రైండ్ చేసేసుకున్నాక మనం ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు పల్లీలు ఉన్నాయి కదా, ఇవి మాత్రం వాటర్‌లా అస్సలు ఉండొద్దు. లేకుండా మనం ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి టెక్స్చర్ క్రిస్పీ టేస్ట్ వస్తుందనమాట. సో, అంతా కూడా మిక్సర్‌లో వేసి నేను ఇలా మధ్య మధ్యలో పలుకులు వచ్చేలా గ్రైండ్ చేసుకున్నాను. దీనికి రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొన్ని ఉల్లిపాయలు అనేది యాడ్ చేయండి. ఇంకా కొంచెం కొత్తిమీర. సో, ఇక్కడ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తోటకూర అనమాట. సో, ఇది ఒక పెద్ద కట్ట తీసుకున్నాను నేను. మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసేసి, సో, ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో, తోటకూర మన హెల్త్‌కి చాలా మంచిది. సో, ఇది యూజ్ చేయడం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో, దీంట్లోనే కొంచెము క్రిస్పీనెస్ కోసం నేను బియ్యం పిండి అనేది యాడ్ చేసి కొంచెం అనేది కారం అనేది యాడ్ చేశాను. ఒకవేళ పచ్చిమిర్చి ఇంకా మీకు తక్కువ అనిపిస్తే ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇదంతా మంచిగా ఒక బాల్ లాగా చేసేసేసుకొని మంచిగా వేళ్ళ మధ్యలో ఇలా ప్రెస్ చేసేసుకోవడమే. చాలా సింపుల్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఇంకా పప్పు కొంచెం ముందుగా నానబెట్టుకోవాలి, అదొక్కటే ప్రాసెస్. సో, ఇది వేడి వేడి నూనెలో మనం ఇలా యాడ్ చేసేసి రెండు సైడ్లు మంచిగా క్రిస్పీగా మీడియం ఫ్లేమ్లోనే మంట పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల కాలదు, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మెల్లగా అవి కొంచెం రెడ్గా అయ్యే వరకు కాల్చేసుకోవడమే. సో, ఇలా ఇవి కాలుతున్నప్పుడు ఏమంటారు మలుపుతూ ఉండాలి. సో, ఇలా మలిపేసి మనం రెడ్గా అయినాక ఇలా తీసేసేసుకుంటే వేడి వేడిగా స్ట్రీట్ స్టైల్ బజ్జీల బండి చేసినట్టు దానికంటే కూడా మనం హోమ్ మేడ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీంతో పాటు ఏదైనా చట్నీతో కానీ, లేకుంటే ఏమీ లేకపోతే కెచప్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది. సో, ఆ కెచప్తో కూడా తినేసేయచ్చు అనమాట. నచ్చిందా వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు టీవీ రెసిపీస్. బాయ్ బాయ్.